నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంట్లో ప్రతికూల శక్తుల్ని తొలగించి కొత్త వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. ఈ వెలుగుల పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంట్లో దీపాలు వెలిగించి ప్రత్యేక వంటకాలతో కుటుంబమంతా కలిసి సరదాగా వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగకు కేవలం దీపాల వెలుగులే కాదు, పటాకుల మోత కూడా గట్టిగానే ఉంటుంది. పండుగ రోజు సాయంత్రం చిన్న పెద్ద అంతా క్రాకర్స్ కాలుస్తూ సందడి చేస్తారు. దేశవ్యాప్తంగా దీపావళి రోజు పటాకుల మోత అయితే వినిపిస్తుంది. తమిళనాడులోని కొన్ని గ్రామాల్లో మాత్రం నిశ్శబ్ద దీపావళిని జరుపుకుంటారు. అందుకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివగంగై జిల్లా వెట్టంగుడిలో ఉన్న అభయ అరణ్యానికి 217 స్వదేశీ విదేశీ రకాల పక్షి జాతులు వస్తూ ఉంటాయి. వాటికి ఇబ్బందిని కలిగించకూడదని ఈ ప్రాంత ప్రజలు 50 ఏళ్ల నుంచి మేళతాళాలు, లౌడ్ స్పీకర్లు, క్రాకర్స్ జోలికి వెళ్లటం లేదు. మైలాడుతురై జిల్లా పెరంబూర్, వేడం తాంగల్, ఈరోడు జిల్లా వెల్లోడు, రామనాథపురం జిల్లా తేర్తంకల్, తిరునెల్వేలి జిల్లా కూందన్ కులం ప్రాంతాల వారు కూడా పక్షుల్ని అతిథులుగా భావించి పటాకులు లేని దీపావళిని ఆచారంగా మార్చుకున్నారు. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో దేశ విదేశాలకు చెందిన వేలాది పక్షులు ఇక్కడి అటవీ ప్రాంతానికి వలస వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఈ నేపథ్యంలో పక్షులకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు, వాటిని భయపెట్టకుండా ఉండేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు క్రాకర్స్ కాల్చొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇక సేలం జిల్లా ఓమలూరు వద్ద ఉన్న వేలవాల్ తోప్పు అనే గ్రామానికి ఆ పేరు గబ్బిలాల వల్ల వచ్చింది. ఇక్కడి మర్రి చెట్టుపై వందల సంఖ్యలో గబ్బిలాలు 75 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్నాయి. కొందరు వీటిని దైవంగా భావించి పూజిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాలైన వెప్పిలైపట్టి, అగ్రహార, నాట్టా మంగళం, మరుమందురై, సిర్కాలిల్లోనూ గబ్బిలాల ఉనికి ఎక్కువే. పటాకులు కాలిస్తే అవి బెదిరిపోతాయని ఈ ప్రాంతాల వారు దీపావళి చేసుకోవటం మానేశారు. తమిళనాడులోని విరుధనగర్ జిల్లాలో ఉన్న 13 గ్రామాల ప్రజలు 66 ఏళ్లుగా దీపావళి జరుపుకోవటం లేదు. తమ పూర్వీకులు ఈ పండుగ జరుపుకునేందుకు అప్పులు చేసి వాటిని తీర్చలేకపోవటంతో ఈ తీర్మానం చేసుకున్నారు. వీరు వేరే ప్రాంతాలకు వలస వెళ్లినా పటాకులు కొనరు. ఈ రోడ్డు జిల్లా కర్ణాటక సరిహద్దులోని తలవాడి కుమిటాపురంలో మాత్రం దీపావళిని వైవిధ్యంగా జరుపుకుంటారు. ఆవు పేడతో మగవారు ఒకరిపై ఒకరు కొట్టుకుని వేడుకలు చేసుకుంటారు. ఇక మహిళలు కూడా తమ శరీరాలపై పేడ రాసుకొని వీరిని ఉత్సాహపరుస్తారు. అనంతరం కుప్పలో ఉన్న 300 ఏళ్ల నాటి పురాతన భీరేశ్వరర్ను పూజిస్తారు. 300 ఏళ్లుగా దీపావళి సంబురాల్ని వీరు ఇలాగే జరుపుకుంటున్నారు.